గెలవాలి, ఆంధ్రప్రదేశ్ గెలవాలి. వ్యక్తులు కాదు, పార్టీలు కాదు, ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, సమాజ హితం కోసం కలిసిన రెండు పార్టీల కలయిక తెలుగుదేశం జనసేన అనేది కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాంటాక్ట్ కానీ అటు ఇటు షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది, కానీ అక్కడే నాయకత్వం మీరు గట్టిగా చెప్పి ఏదైతే మన పార్టీ కార్యకర్తలు ఉంటారో తెలుగుదేశం భరోసా ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి. రాజకీయ నాయకులుగా రాజకీయ పార్టీ కార్యకర్తలు ఇస్తే ప్రజలు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది జరగాలంటే ఎక్కడికక్కడ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కలవడం, ఇద్దరు కలిసి ముందుకు పోవడం, భేషజాలు లేకుండా మనం ముందుకు పోయి గెలిపి ధ్యేయంగా, రాష్ట్ర భవిష్యత్తే ధ్యేయంగా, మన పిల్లల భవిష్యత్తే ధ్యేయంగా మనం ఆలోచించుకో ముందుకు పోగలిగితే తప్పకుండా జయం ఉంటుంది, విజయం మనదే. దీనికి అనుమానం అవసరం లేదు. అయితే ఇక్కడ కూడా ఏ విధంగా ఏ నాయకులు గౌరవించాలి, ఒకటి అధికారం కోసం పోరాడినప్పుడు కొంతమందికి సీట్లు వస్తాయి, కొంతమందికి సీట్లు కాకుండా భవిష్యత్తులో కూడా వాళ్ళని అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది. అవన్నీ ఇటు నేను పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఆలోచించుకొని అందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు పోతామని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి జిల్లా నాయకత్వాలు కోరుతున్నా. అదే మరిగా నియోజకవర్గంలో, కాన్స్టిట్యున్సీలో, మండలంలో ఉండే కన్వీనర్స్ కోరుతున్నా. ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సింది ఎందుకు కలవాలి, ఎందుకు గెలవాలి, ఈ రెండు విషయాల మీద కానీ స్పష్టంగా మీరు ఎడ్యుకేట్ చేయగలిగితే ఇప్పటికే కార్యకర్తల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. చాలా వరకు అంటే నేను చాలా రాజకీయాలు నేను చూశాను.